సో, ఇప్పుడు వాటిలలో గూడా ఫిజికల్ బాండ్ కంటే గూడా సావరిన్ బాండ్స్, గోల్డ్ సావరిన్ బాండ్స్, సావరెన్ బాండ్స్ అనేది మంచిదండి. ఆ! కానీ ఇప్పుడు అయి లేవు గదా! ఈటీఎఫ్‌లు. ఈటీఎఫ్స్ నేను ఐయామ్ నాట్ అది ఈటీఎఫ్ అంత కంఫర్టబుల్ కాదండి. ఓకే. ఎందుకంటే గోల్డ్ ఎప్పుడు ఫిజికల్‌గా కొనుక్కోవటం బెటర్ అండి. అవునా? అంటే ఇది నా పర్సనల్ అభిప్రాయం రైట్. అండి. మళ్ళీ సూపర్. ఎందుకంటే మీ పర్సనల్ అంటే సార్, యూ ఆర్ ద ఎక్స్‌పర్ట్ సార్ అట్లా మీరు. కాదండి. ఇక్కడ వ్యూ పాయింట్ డిఫరెంట్‌గా ఉంటదండి. ఇప్పుడు ఓకే. కొంతమంది ఏమంటారంటే ఫిజికల్‌గా కొనుక్కుంటే నేను దాయాలి. నాకు అదొక అవును. ఇబ్బంది ఉందనేది అవును. నంబర్ 1 ఇదొకటి. అవును. 2 నాకు ఫిజికల్‌గా నేను యావరేజ్ చేసుకోలేను. ఒకటేసారి కొనుక్కోవాల్సొస్తది. అదే నేను డిజిటల్‌గా అయితే నేను కొంత పార్షియల్‌గా కొనుక్కుంటూ ఎళ్తాను. ఇలా హ్మ్. రకరకాల ఉంటాయండి. రైట్. రైట్. కాకపోతే ఇన్ జనరల్‌గా మన బంగారం మన దగ్గర ఉండటం హ్మ్. బెస్ట్ అండి. ఓకే. రెండోది ఇప్పుడు ఈటీఎఫ్స్ అన్నారు. ఈటీఎఫ్స్‌లో కూడా మీకు చార్జెస్ ఉంటాయి కదండీ. హ్మ్. మీరు ఫిజికల్‌గా మీరేంటి మీ పాయింట్ ఏంటి? ఫిజికల్‌గా నేను కొన్నప్పుడు నాకు చార్జెస్ పడతాయి. ఓకే. అంతే కదా! అవును. నాకది మేకింగ్ చార్జెస్ అంతే పడతాయి. గదా! మీరు అవును. కాయిన్ కొనుక్కున్నా, లేకపోతే ఆర్నమెంట్స్ కొన్నా, అవును. లెట్ అస్ అస్యూమ్ 15% నాకు పడిందనుకోండి. రైట్? అంతే కదా మనం మాట్లాడేది. అవును. సో, ఈటీఎఫ్‌లో కూడా మీరు కొనుక్కుంటూ ఎళ్తే 15 సంవత్సరాలు మీరు కొన్నారనుకోండి. 15 సంవత్సరాలు 0.6%, 0.7% మీకు చార్జెస్ పడతాయి కదండీ! మీరు ఓకే. అలా చూసుకున్నా కూడా మీకు చివరికి అది మళ్ళీ 15, అక్కడికే 16% వస్తుంది కదండీ! అండ్ ఇక్కడ ఇంకో బ్యూటీ ఏంటంటే, ఆ! ఈరోజు నేను కొన్నానండి. 100 గ్రాముల గోల్డ్ నేను కొన్నాను. 100 గ్రాముల మీద 15% నేను కడతాను. ఈటీఎఫ్ మీరు కొనుక్కుంటూ ఎళ్తారు. మీరు రేపొద్దున 2,00,000, 2,50,000 అయిందనుకోండి. దాని మీద మీరు 0.7, 0.6%, 0.8% కడతారు కదా! అవును. అప్పుడు చూసుకున్నా మీకది వాల్యూ పెరుగుద్ది గదా! ఓకే. అంటే మీకు ఆ చార్జెస్ పెరుగుతాయి గదా! రైట్. తర్వాత రైట్. మీకు మెయిన్ ప్రాబ్లమ్ ఎక్కడుంటదిక్కడ? ఈటీఎఫ్ రియల్ ప్రైస్‌కి ఈటీఎఫ్ మీరు డిమాండ్ పెరిగిందనుకోండి గోల్డ్‌కి. హ్మ్. ఈటీఎఫ్ వర్సెస్ ఫిజికల్ గోల్డ్‌కి మీకు రేట్ మ్యాచ్ అవ్వదు. అవునా? కొంత డిఫరెన్స్ ఉంటదండి. ఓకే. అంటే ఏ స్థాయిలో ఉండొచ్చు సార్ డిఫరెన్స్? మేబీ సమ్‌టైమ్స్ 3%, 4% ఎక్స్‌ట్రా గూడా ఉండొచ్చు. మీరు ఓహ్! సిల్వర్‌లో గూడా మనం చూసాం డిమాండ్ పెరగంగానే ఈటీఎఫ్ డిమాండ్ పెరిగింది. ఈటీఎఫ్ డిమాండ్ పెరిగినప్పుడు ప్రైస్ డిఫరెన్స్ ఉంటది. మరి ఆ 3, 4% ఆర్ 5% అది గూడా మీకు ఎక్స్‌ట్రా పడినట్టే కదా! సో, బొక్కేనే. ఇవన్నీ మనం కన్సిడర్ చేసుకోవాలండి. అంటే సార్. మనం బ్లైండ్‌గా ఒక యూజ్‌నే తీసుకోకూడదు. రైట్? ఇంకోటేంటంటే మన బంగారం మన దగ్గర ఉండడం మంచిదండి. అది. అంతే. మన బంగారం మన దగ్గర పెట్టుకోవటం మంచిది. అండ్ కరెక్ట్. అది మనం యూజ్ చేసుకోవడానికి మనం కొనుక్కుంటాం కాబట్టి రైట్. సో, ఇట్లా. సో, సార్ ఇప్పుడిక వెండికొద్దాం. వెండిని ఇప్పుడున్న సిట్యుయేషన్‌లో ఆల్టర్‌నేటివ్ మల్టీ బ్యాగర్‌గా చూడొచ్చా? మల్టీ బ్యాగర్ కాదండి. హ్మ్. అదొక ఎందుకంటే ఈవీ ఇన్వెస్ట్‌మెంట్. సెక్టార్ సూపర్ హిట్ అంటే అయిపోయింది. అది కన్జంప్షన్ బేస్డ్ ఆ! డిమాండ్ ఉన్న మెటల్ కాబట్టి ఆ! అది పెరుగుతది. ఆ! అంతే. అది ఏ రేట్‌లో పెరుగుతది అనేది మనం చెప్పలేమండి. ఓకే. సో, ఇప్పుడున్న పరిస్థితి ఇప్పుడు ఇందాక మాట్లాడుకున్నాం గదండీ! ఇప్పుడు అవును. చైనా గాని అట్లాంటి రేర్ కెమికల్స్ ఏదైనా బ్యాన్ అవును. అవును. చేసిందనుకోండి. మేబీ డిమాండ్ షార్టేజ్ రావచ్చు. ఓకే. సో, ప్రాసెస్‌లో వాడే కెమికల్స్ బ్యాన్ చేసిందనుకోండి హ్మ్. డిమాండ్ షార్టేజ్ రావచ్చు. సో, ఓకే. ప్రతి డిస్రప్షన్‌లో కూడా అండి ఒక ఆపర్చునిటీ వస్తది. అవును. అది కోవిడ్ అవ్వచ్చు, అది ఏదన్నా వార్ గావచ్చు. అవ్వచ్చు, అవును. అది ఫినాన్షియల్ క్రైసిస్ అవ్వచ్చు, అది ఏఐ టెక్నాలజీ ఏదన్నా డిస్రప్షన్ అవ్వచ్చు. ప్రతి డిస్రప్షన్‌లో కూడా ఏదో ఒక కొత్త ఆపర్చునిటీ వస్తది. హ్మ్. అది మార్కెట్స్‌లో వస్తదా? మెటల్స్‌లో వస్తదా? ఇంకా అదర్ ఫార్మ్ ఆఫ్ ఎసెట్స్‌లో వస్తదా? మనం చెక్ చేసుకోవాలి. సూపర్. దానిలో మనం రొటేషన్ చేసుకుంటూ ఎళ్ళాలి. రైట్. సో, అట్లా ఉండాలి తప్ప మనం ఫిక్స్డ్ మైండ్ సెట్‌తో ఉండకూడదండి. ఓకే. సో, మెటల్ ఇప్పుడు మనకి మొన్నటిదాకా మన కాపర్ అనేది కూడా డిస్కషన్ పాయింట్ లేదు. అవును. కాపర్ సడెన్‌గా సెర్జ్ వచ్చేసింది. అయింది. జ్యువెల్లరీ షాపులో కాపర్ అమ్మడం అనేది ఫస్ట్ టైమ్ చూసాను నేను. హ్మ్. ఆ! అది నేనెప్పుడు చూస్తా అనుకోలేదు, చూసాను. చూసాను. సో, మనం ఇప్పుడు చూస్తున్నామండి. అవును. రేపు నేనేమంటున్నాను వార్ ఇంప్లికేషన్స్ ఉంటాయి కదండీ! అవును. ఇప్పుడు ఈ వార్ తర్వాత కొన్ని షార్టేజ్ ఉంటాయి. ఇప్పుడు అవును. క్రూడ్ రిలేటెడ్ ఉందండి. క్రూడ్ మనకు షార్టేజ్ ఉన్నప్పుడు మనం వెహికల్సో లేకపోతే మనం డైరెక్ట్‌గా కన్జ్యూమ్ చేసే డీజిల్ సెట్సో లేకపోతే ఇంకోటో మనం చూస్తాం. ఇవి కాకుండా ఉన్నాయి. ఇప్పుడు హీలియం ఉంది. అవును. హీలియం ఈజ్ మెయిన్ ఒక గ్యాస్ అది మనం సింథసిస్ చేయలేము. హ్మ్. సో, క్రూడ్‌తో పాటే మీకది ఎక్స్‌ట్రాక్షన్ అవుతది హీలియం. అవును. అవును. హీలియం ప్రొడ్యూస్ చేసేది మెయిన్ ఏంటి మనకి మెయిన్ 3, 4 కంట్రీసే ఉన్నాయి. ఓకే. సో, మొన్న అటాక్‌లో హీలియం ప్లాంట్ డ్యామేజ్ అయింది. హ్మ్. ఓకే. దానికి ఇప్పుడు అది రిపేర్ చేయడానికి 3-5 ఇయర్స్ పడతదంట. 3-5 ఇయర్స్. దట్ ఈస్ ద ప్లాంట్ 1/3 ఆఫ్ ద హీలియం సప్లై వరల్డ్‌కి సప్లై చేస్తది. ఇప్పుడు ఇవన్నీ ఇప్పుడు టైం పడతది కదండీ! కరెక్ట్. ఇప్పుడు మీ కరెక్ట్. దగ్గర అవును. కొంత స్టోరేజ్ ఉంటది. స్టోరేజ్‌లో నుండి ఎళ్తూ ఉంటది. బట్ దాని తర్వాత వచ్చే షార్టేజ్ ఏంటి? ఇప్పుడు ఆ హీలియం ఉంది. హీలియం మేజర్‌గా ప్లేస్ 2, 3 కంపెనీసే ఉన్నాయి. ఆ! సో, హీలియం ఏంటి మనం హీలియం లిక్విడ్ ఫార్మ్‌లో తీసుకెళ్ళాలి. అది ఇప్పుడు షిప్స్‌లో ఉంది. అవును. దానికి ఒక టెన్యూర్ ఉంటది. 40 డేసో, 50 డేసో. ఆ! అది దాటితే అది గ్యాస్ ఫార్మ్‌లో కన్వర్ట్ అయిపోద్ది. ఆ! సో, అది షార్టేజ్ ఉంటది. సో, ఓయమ్మ! దాని రిలేటెడ్ ఏంటి? ఇప్పుడు ఇలా ప్రతి దానిలో కూడా అది ఎక్కడ ఆపర్చునిటీ ఉందో అక్కడ మనం థింక్ చేయాలి. దానిలో మనం నెక్స్ట్ లెవెల్‌కి వెళ్ళాలండి. సూపర్ సార్. సూపర్. ఇంకొక సెక్టార్‌కెళ్దాం సార్. రియల్ ఎస్టేట్.
సో రియల్ ఎస్టేట్ ఇప్పుడు హైదరాబాద్ కావచ్చు, టైర్ 2 సిటీలో కూడా రియల్ ఎస్టేట్ బూమ్ అనేది చూస్తున్నాం మనం. సో ఈ నేపథ్యంలో రెసిడెన్షియల్ సెక్టార్లో ఇన్వెస్ట్ చేయాలా, మనం కమర్షియల్ వాటిలలో చేయాలా? అంటే ఇది చాలా వైడ్ సబ్జెక్ట్ అండి. అవును. ఫస్ట్ ఆఫ్ ఆల్ రియల్ ఎస్టేట్ నా సబ్జెక్ట్ కాదు, కానీ అచ్చా. మీరు అడిగారు కాబట్టి అంటే ఇది ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్స్ లో ఇది ఒకటి కదా. వైడ్ సబ్జెక్ట్ అండి. ఓకే. అంటే కొంతమంది ఏమంటారు కమర్షియల్లో చేయండి రెంట్లు వస్తాయంటారు. అవును. కమర్షియల్ ఖాళీ అయితే ఎన్ని రోజుల్లో ఫిల్ అవుద్ది? చాలా కష్టం. ఇప్పుడు ఐటీ కంపెనీలు మీరు చూడండి, ఐటీ కంపెనీస్ అవును. ఒకసారి వెకేట్ చేసినాక 100 సిట్టింగ్ కెపాసిటీ ఉన్న ఆఫీసు ఎన్ని రోజుల్లో ఫిల్ అవుతుంది? చాలా కష్టంగా ఉంది. సో ఏరియా మీద డిపెండ్ అయి ఉంటుంది, రైట్? ఇప్పుడు మనం ఒకసారి వెళ్తా ఉంటే టూలెట్లు కనబడతా ఉంటాయి. అవును. ఆ టూలెట్లు ఎంత టైం ఫ్రేమ్లో ఫిల్ అవుతాయండి? అవును. టైర్ 1 టైర్ 2 సిటీస్కి వచ్చేటప్పుడు డిఫరెంట్ అండి. ఓకే. ఇప్పుడు సపోజ్ జనరల్గా ఈ అర్బన్ కానివ్వండి, టైర్ 2 సిటీస్లో ఏమవుతుందండి, మనం ఇక్కడ నుండి బయటికి వెళ్ళాం, ఉమ్. రైట్? మన నేటివ్ ప్లేస్ ఇది. ఈ నేటివ్ ప్లేస్ నుండి మనం అమెరికానో ఆస్ట్రేలియానో వెళ్ళారు. ఉమ్. జనరల్గా వాళ్ళకి డబ్బులు రాగానే ఎక్కడ ఇన్వెస్ట్ చేయడానికి ట్రై చేస్తారు? సొంత ఊర్లో కొనుక్కుందాం, సొంత మనం పెరిగిన దగ్గర అవును. కొంత మనం ఒక ఇల్లు పెట్టుకోవడం, Correct. కొన్ని ల్యాండ్ అంతే కదా. సో ఆ యాంగిల్లో అవి ఎప్పుడూ డిమాండ్ ఉంటుందండి. అలా అని చెప్పి పడవ కూడా ఉమ్. నువ్వు అగ్రెసివ్గా పెరగవు, అగ్రెసివ్గా పడవు. స్పెక్యులేషన్ అయితే జరుగుద్ది. నేను Okay. నమ్ముతున్నాను, మేము మా ఊరే, ఆ, మా పక్కనే ఉంటారు, మీరు ఏమంటారు? ఆ. పొలం అమ్ముతున్నారా, కొనుక్కు. అవును. మన ఊరే కదా అవును. తీసుకుందాం అంటారు. అదొక డిఫరెంట్ టైప్ ఆఫ్ మార్కెట్. అవును. కమర్షియల్ అనేది ఒక డిఫరెంట్ టైప్ ఆఫ్ మార్కెట్. అవును. రెసిడెన్షియల్ డిఫరెంట్. ఇప్పుడు గేటెడ్ కమ్యూనిటీస్ వచ్చేసినాయి, అది డిఫరెంట్. స్టాండ్ అలోన్కి వచ్చేటప్పుడు డిఫరెంట్గా ఉంటాయి, ఇండివిజువల్ హౌసెస్ డిఫరెంట్గా ఉంటాయి. సో ఆ మార్కెట్ని మనం ఒక గార్డెన్ సింగిల్ పాయింట్తో మనం చెప్పలేమండి అంటున్నా. ఓకే. ఓకే. ఇప్పుడు రెంటల్ ఈల్డ్, అక్కడికి వచ్చేటప్పుడు రెంటల్ ఈల్డ్ ఉంటుంది, అవును. ప్రాపర్టీ ఎప్రిషియేషన్ ఉంటుంది, ఇవన్నీ ఉంటాయి కదండి. అవును. సో ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలన్నప్పుడు మనం ఎప్రిషియేషన్ అనేది ఫస్ట్ చూస్తాం కదా, రైట్. రైట్. ఎవరైనా సరే పెట్టినప్పుడు. ఎప్రిషియేషన్కి ఏంటి మళ్ళీ మీకు అక్కడ చాలా పారామీటర్స్ ఉంటాయి కదా, ఏరియా, డిమాండ్, ఎంప్లాయ్మెంట్. ఇప్పుడు ఎంప్లాయ్మెంట్ లేని ఏరియాలో తీసుకుని ఏం ఏం చేస్తారండి? చేస్తారు? కరెక్ట్. ఎంప్లాయ్మెంట్ కావాలి కదండి. అవును. ఎంప్లాయ్మెంట్ లేని ఏరియా ఎంత టైంలో డెవలప్ అవుతుంది? అవును. సో ఇవన్నీ కూడా ఉంటాయి. తర్వాత రియల్ ఎస్టేట్ సైకిల్. ఇప్పుడు మనం రీసెంట్ డేటా చూస్తే, అంటే నేను డేటా చెప్తున్నాను, ఎందుకంటే మనం yes. డేటా బట్టి మాట్లాడాలి, అంతే మన కదా, అజంప్షన్ అవును. బట్టి Yes, మనం మాట్లాడకూడదు. correct. నాకేదో ఇలా అనిపించిందని చెప్పి మాట్లాడకూడదు. డేటా ఏం చెప్తుంది? లగ్జరీ అపార్ట్మెంట్స్ ఏదైతే ఉన్నాయో, లగ్జరీ అపార్ట్మెంట్స్ సేల్ బాగానే ఉంది ఇండియాలో, త్రూ అవుట్ ఇండియా నేను మాట్లాడుతున్నాను, ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ హైదరాబాద్. అదేలేండి. యా. 7 cities వాళ్ళు ఇచ్చిన డేటా ఏం చెప్తుందంటే, బిలో 4 crores ఉన్న దానిలో 10 to 15% సేల్స్ డిక్లైన్ అయ్యండి, సేల్స్ Okay. డిక్లైన్ అయినాయి అంటే. ఇది వాళ్ళు ఇచ్చిన డేటా అండి. Okay. ఎందుకు? బికాస్ ఆఫ్ జాబ్ కట్స్. ఓన్లీ లగ్జరీ ఫ్లాట్లే సేల్ బాగుంది. ఉమ్. సో ఈ డేటా అనేది మారుతున్నప్పుడల్లా మారుతుంటుంది కదా. Correct, ఇప్పుడు మీరు అన్నారు H1B అన్నారు ఇందాడ. అవును. H1B వీసాస్ వాళ్ళకి రెన్యూల్ అవ్వలేదు అనుకోండి, వాళ్ళందరూ వెనక్కి వస్తారు కదా. అంతేగా. వెనక్కి వచ్చిన వాళ్ళు ఎక్కడ ఉంటారు మరి? ఉమ్. వెనక్కి వచ్చిన వాళ్ళు ఉండాలి కదండి. అవును. ఉండాలన్నప్పుడు కొంత మీకు కొనుక్కోనాలి. కొనుక్కోవటమో రెంట్గా ఉండాలిగా. ఎక్కువ ఉండాలి. హౌసింగ్ డిమాండ్ పెరగచ్చు కదా. అంటే మనకు తెలియదు, ఇది మన క్రైసిస్ డేటా లో కూడా ఒక ఆపర్చునిటీ ఉంటుంది. ఇప్పుడు Very nice. ఇప్పుడు అవును. రేపు 20,000 మంది మనకి ఎక్కడి నుండి వెళ్తున్నారండి, రెన్యూవల్స్కి వచ్చినాయి. సపోజ్ ఇందులో మనకి 50% రెన్యూవల్స్ అవ్వలేదు అనుకోండి, వీళ్ళందరూ ఎక్కడికి వస్తారు? హైదరాబాద్కే వస్తారు. డెఫినెట్గా ఇక్కడే ఇల్లు హైదరాబాద్, తీసుకోవాలి. బెంగళూరు వెళ్ళాలి కదా. అవును. మళ్ళీ సిమిలర్ కైండ్ ఆఫ్ జాబ్ అవును. చూడాలంటే అవును. హౌసింగ్ డిమాండ్ పెరగచ్చు, అంత మాత్రం రియల్ ఎస్టేట్ పెరగపోవచ్చు.